शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। अस्मद्गुरु శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామివారికి ప్రణామములు సమర్పిస్తూ వార ఫలితాలు. తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ వారం చంద్రుడు కారణంగా మనోచాంచల్యం, బద్ధవైరం, మానసిక అశాంతి, ఇతరులను నమ్మకపోవడం, పట్టుదలకు పోయి తమ పనులను తామే స్వయంగా చేసుకోవాలి అని వాటిని చెడగొట్టుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. పుత్రులతో కలహాలు సంభవించవచ్చు. సంఘంలో కొంచెం రాజ్యపూజ్యం తగ్గి అవమానం ఎక్కువగా ఉంటుంది. అందరినీ ఎక్కువ తక్కువ తేడా లేకుండా అందరి మన్ననలు పొందుతారు. గృహ నిర్మాణ పనులు చేయవారికి అనుకూలమైన కాలం. చిరకాల శత్రువులు మిత్రులవుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. ధనధాన్యాభివృద్ధి జరుగుతుంది. బంధువుల రాకపోకలతో కాలం సంతోషంగా గడుపుతారు. పరాయి స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. దేహం పనులు చేయుటకు సహకరించదు. లేనిపోని ఆందోళన, శరీరంలో ఏదో మార్పు వస్తోందనేటువంటి ఆందోళన, చింతన ఎక్కువగా ఉంటుంది. కోపతాపాలకు లోను కావద్దు. ఎంతో కష్టపడి జీవనం సాగించవలసి వస్తుంది. మంచి కోసం తాపత్రయపడవలసి వస్తూ ఉంటుంది. కులాచార ప్రవర్తన వలన మనశ్శాంతి లభిస్తుంది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసినటువంటి గృహలాభం చేకూరుతుంది. కొత్తవారి పరిచయం ఏర్పడి దాని వలన ద్రవ్యప్రాప్తి, ధర్మ కార్యాచరణ జరుగుతుంది. సంఘంలో చేయు పనుల వలన కుటుంబంలో పెద్దల వలన అపకీర్తి వస్తుంది. పాత రోగాలు బయటపడతాయి. మన ప్రమేయం లేకుండానే కలహాలు వస్తాయి, జాగ్రత్త. పుణ్య కార్యాచరణ ద్వారా ధన వ్యయం జరుగుతుంది. మనోవిచారం ఎక్కువ అవుతుంది. నేత్ర సంబంధమైన బాధతో బాధపడతారు. ఏ పని తలపెట్టినా సరే విఘ్నాలు ఎదురవుతాయి. నీలాపనందలు, అధిక ఖర్చు, భార్యతో విరోధం కలుగుతాయి, జాగ్రత్త అవసరం. చిత్త 3, 4 పాదాల వారు గోవిందనామాలు పారాయణ చేయండి. స్వాతి 1, 2, 3, 4 పాదవారు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. విశాఖ 1, 2, 3 పాదాల వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి, లేకపోతే వినండి, మంచి జరుగుతుంది. మంగళం కౌందరేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.